సో జరిగింది అదనమాట. సో అలా నిశాంత్ గారితో జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఈ కాన్సెప్ట్ కానీ ఇది ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా ఫేస్ చేసి ఉంటారు. సో ఇట్ మైట్ బీ ఇన్ ఎనీ ఏజ్. సో ఈ అంత ఫీల్ ఉన్న కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ, అంటే ఇది చేయటం ఇంత ఎమోషనల్ ఫీల్ ఉంటుంది అండ్ కామెడీ ఉంది, ఇంకా మంచి పెపీ సాంగ్స్ ఉన్నాయి, ఫన్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఈజ్ రియలీ ఆసమ్ అండి వర్కింగ్ విత్ నిశాంత్ గారు. అలాగే హోల్ టీమ్ అండ్ కెమెరామ్యాన్ కేవి, ఆయన బ్యూటిఫుల్గా షూట్ చేశారు అంతా కూడా. సో హోల్ టీమ్ వాళ్ళు మొత్తం ఫ్రెండ్స్ లాగా, అంటే ఓకే ఈ వీళ్ళకి ఇంత డేట్స్, వీళ్ళు ఇట్లా రెమ్యూనరేషన్ ఇట్లా అలా ఏం లేదు, హోల్ అండ్ సోల్గా కంప్లీట్ ఫ్రెండ్స్ లాగా అందరు సోల్ పెట్టి, నేను అంటే చిన్న షూట్కి అది వెళ్ళినా కూడా ఒకరికొకళ్ళు అంటే వెరీ హెల్ప్ఫుల్గా, అంటే ఇది ఇంకా బాగా వస్తే బాగుండు అని. వాళ్ళు ఫుడ్ కూడా ఎప్పుడు తింటున్నారు ఏం తింటున్నారు కూడా సంబంధం లేదండి, అది తింటున్నారో పడుకుంటున్నారో ఏమీ లేదు, కంటిన్యూ షూట్ ఎడిట్ ఇవే మిగతా టైంలో నా దగ్గర. సో నన్ను తినేవారు ఆయన. సో అంత ఇదిగా హోల్ ప్రాజెక్ట్ వెంట్. సో ఇట్ కేమ్ అవుట్ వెరీ గుడ్. అట్లాగే ఐ థ్యాంక్ తేజ గారు, ప్రొడ్యూసర్, నిజంగా వెరీ కోఆపరేటివ్ అండ్ వెరీ ఎమోషనల్. అంటే ఫిలిం కూడా అలా ఉంది కాబట్టి హీఈస్ ఆల్సో వెరీ ఎమోషనల్లీ అన్నీ కూడా బాగా చేద్దాము, అందరికీ పేరు రావాలి, డైరెక్టర్కి పేరు రావాలి అట్లా. అండ్ కుమార్ బ్రో హూ యాక్టెడ్ ఇన్ దిస్, శ్వేత వండర్ఫుల్గా చేశారు. వాళ్ళు సగం అంటే మ్యూజిక్ చేయడానికి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి ఇన్స్పైర్ చేశారు అంత ఇదిగా. సో ఆల్ ఆఫ్ దెమ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మొత్తం ఫ్రెండ్స్ బ్యాచ్ అంట. ఈయన ఎవరండి చాలా బాగా చేశారు, కొత్తగా ఆడిషన్స్ ఏమన్నా తీసుకొని చేసుకున్నారా, ఈయన ఎవరు చెన్నై నుంచి ఎవరన్నా తెప్పించారా ఇలా అడుగుతుంటే, కాదండి ఈయన మా గల్లీలో ఉంటాడు, ఈయన ఇక్కడ ఉంటారు, ఈయన ఇలా పరిచయం నాకు, వాళ్ళని ఇట్లా యాక్ట్ చేయించాను, దీనికి సూట్ అవుతాడు అనిపిస్తున్నారు, ఈయనేమో నేను ఒక షాప్కి వెళ్తాను ఆ షాప్ అతను. సో ఇలా చెప్తా ఉంటే నేను షాక్ అయ్యాను నిజంగా. అంటే ప్రతి ఒక్కటి వెరీ న్యాచురల్, ఎక్కడ కూడా ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఇట్లా అని కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ తెలిసిన వాళ్ళతో అట్లా చేయించుకొని అలా చేయొచ్చు ఓకే, బట్ చేసింది అంత న్యాచురల్గా అంత ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసుకున్నారు. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అలాగే సాంగ్ విషయానికి వస్తే ఐ షుడ్ థ్యాంక్ పూర్ణాచారి గారు, ఇంత వండర్ఫుల్ లిరిక్స్ ఇచ్చారు. ఈ జ్ఞాపకాలేవి నన్ను వీడవు. సో ఈ లైన్స్, ఈ పిచ్చగా హుక్ అయిపోయే లైన్స్ ఉన్నాయండి దీంట్లో ఈ సాంగ్లో. అలాగే అనురాగ్ ప్రతి సాంగ్ ఎలివేట్ చేస్తాడు, అలానే ఈ సాంగ్ కూడా సూపర్గా ఎలివేట్ చేస్తాడు ఆయన కూడా. అలాగే ఈ షూట్ అంతా కూడా ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, అంత బాగా షూట్ చేశారు నిశాంత్ గారు అండ్ హోల్ టీమ్ కేబీ అండ్ ఎవ్రీవన్. సో యా, అండ్ మెయిన్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ మధురా శ్రీధర్ గారు. సో ఆయన ఈ ఫిలిం చూసి ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేసి చేస్తున్నారు. సో ఆయనతో ప్రతి నా ఆడియో ఏదైనా కూడా మంచి హిట్ అయినాయి. సో వెయిటింగ్ ఫార్వర్డ్. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద సాంగ్. ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఫీల్ అవ్వండి సాంగ్ని. సో మీ బ్రేకప్ని ఏదున్నా కూడా ఫీల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి అండ్ సెలబ్రేట్ ద ఫీల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ బ్యాక్ స్టోరీ పుట్టిన ప్రేమ అయితే ఇలాగే ఉంటుందని నేను నమ్ముతాను. సో అలాంటి మాటలు రాసే ఒక గొప్ప సన్నివేశం నాకు ఇచ్చినందుకు నిశాంత్ భయ్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను సర్ప్రైజ్ అయ్యాను. అంటే మామూలుగా సాంగ్ రిలీజ్ అంటే సాంగ్లో సినిమాలో ఉన్న విజువల్స్ అవి పెడతారని, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సర్ప్రైజ్ అయ్యాను. మొన్న షూట్ ఉందని చెప్పారు, క్యాజువల్ సాంగ్ సినిమాలో ఉన్న గ్లిమ్స్ వేస్తూ మన వీడియోస్ ఉంటాయి కదా అన్నాను. బట్ ఇట్ ఈస్ ట్రెమండస్ భయ్య, గ్రేట్ఫుల్, గ్రేట్ వర్క్ భయ్య. అండ్ కమింగ్ టు ద మెయిన్ కాస్ట్, శివ గారు అండ్ శ్వేత గారు, అంటే వీళ్ళతో హీరోయిన్లా కాదు, మన పక్కింటి వాళ్ళు లేదా మనతో చదువుకున్న ఫ్రెండ్స్ లాగానో, అంటే మనమే కనిపిస్తుంటాం వాళ్ళలో. నేను కొంత సాంగ్ రాస్తున్నప్పుడు కొంత చూశాను ఫుటేజ్, ఈయనేంటబ్బా మనల్నే పోర్ట్రే చేస్తున్నాడు ఏంటి, ఈయన ఈవిడేంటి మనలాగే ఉంది అని ఒక పాజిటివ్, అంటే మనలో మనం మమేకం అయ్యేటట్టుగా ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్. డెఫినెట్గా మీరు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫీల్ అవుతారు. అండ్ కమింగ్ టు ద సాంగ్, శేఖర్ చంద్ర గారిది నా కాంబినేషన్లో ఉండిపోవ నువ్వు ఇలా లాంటి ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఉంది. ఇందాక నేను ఒక ట్యాగ్ చూసాను ఆయనకి, ద మెలోడీ మెషిన్ అని. డెఫినెట్లీ అది ఎవరిచ్చారో కానీ ఇట్స్ సూపర్ కూల్ ఐడియా. డెఫినెట్లీ ఆయన చేసిన ప్రతి సినిమాలు చూడండి మీరు, ఆయన
పాటలు ఖచ్చితంగా హిట్ ఉంటాయి. ప్రతి సినిమాకి 1-2 పాటలు హిట్ ఇస్తూనే ఉంటారు. ఆ సినిమాని అలా ఎలివేట్ చేస్తూనే ఉంటారు. బ్యాక్గ్రౌండ్ కూడా. శేఖర్ సార్, ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లెజర్ అండ్ ప్రౌడ్ ఫీలింగ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. ఇంకా చాలా రావాలి మన కాంబినేషన్లో. అండ్ అనురాగ్, మై బ్రదర్ అనురాగ్, డియర్ బ్రదర్, కోట్ సినిమాలో ప్రేమలో సాంగ్ కానీ, నిన్న మొన్న వచ్చిన తెల్ల కాగితంలో చిలక అనే సాంగ్ కానీ, ఇప్పుడు ఈ సాంగ్ కానీ, ఇంకా చాలా పాడేదాడు. అంటే ఒక ఆర్టిస్ట్ మనం ఎందుకు అతను కావాలని నమ్ముతాం అంటే అతను ఎలివేట్ చేస్తాడని. సో వాళ్ళిద్దరిలాగే నేను కూడా ఈ పాటని నా స్థాయిలో నేను ఎలివేట్ చేశానని నమ్ముతున్నాను. అండ్ సాహా అనేది డెఫినెట్లీగా స్పెషల్ ఫిలిం. అండ్ ఈ పాట ఇంకా నాకు చాలా స్పెషల్. అండ్ ఇలాంటి ఒక సినిమాని సపోర్ట్ చేయడానికి మా మధుర శ్రీధర్ అన్న ముందుకు వచ్చారు. లక్కీ హ్యాండ్, చాలా పెద్ద చెయ్యి, నిజంగానే మనిషి కూడా ఆజానుభావుడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యా, ఇంకా మిగతా ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. డెఫినెట్లీ ఈ పాటను వినండి, ఫీల్ ద పెయిన్. అందులో ఉన్న పెయిన్ ప్రతిదీ మనదే, మనమే కనిపిస్తాం అందులో. ఆ పెయిన్ తీసుకొని ఒక్కసారి పెదాలపై చిరునవ్వు తీసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పూర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి పాట చాలా చాలా నచ్చింది. డెఫినెట్లీ ఈ శివకుమార్ కాసారం, శ్వేత అండ్ నిశాంత్, వీళ్ళకి ఏ రోజైతే సాహా రిలీజ్ అవుద్దో ఆ ఫ్రైడే మాత్రం వీళ్ళదే అవుద్దని నేను బలంగా నమ్ముతున్నాను. సచ్ ఎ టెరిఫిక్ టాలెంట్. చాలా హార్ట్తో తీశారు సినిమా. వాళ్ళకున్న బడ్జెట్ పరిమితులతో చాలా బ్యూటిఫుల్గా తీశారు. నేను ప్రీవియస్గా కొన్ని చిన్న చిన్న సినిమాలను సెలెక్ట్ చేసి సపోర్ట్ చేశాను. దే బికేమ్ బిగ్ సక్సెస్. అలానే సాహా అంత పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. చాలా బ్రిలియంట్ జాబ్ బై డైరెక్టర్, చాలా చాలా బాగా చేశాడు. అండ్ కమింగ్ టు ది సాంగ్, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. అది లాస్ట్ అంటే కొన్ని సంవత్సరాలు చూసుకుంటే ఇంత మెలడీ సాంగ్ ఇంత బ్యూటిఫుల్ ఫీల్తోని రాలేదు అని అనిపించింది. మై ఫేవరెట్ సాంగ్, అంటే రిపీట్ మోడ్లో వింటున్నాను ఈ సాంగ్ని. శేఖర్ చంద్ర ఫెంటాస్టిక్ జాబ్, పూర్ణాచారి అద్భుతమైన లిరిక్స్, అండ్ అనురాగ్ కుల్కర్ని తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీకి దొరికిన ఒక బంగారం గాయకుడు. వీళ్ళందరూ కలయికతో అంత బ్యూటిఫుల్ విజువల్స్తో చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ మై బెస్ట్ విషెస్ టు తేజ, ప్రొడ్యూసర్ తేజ. యుఎస్లో ఉన్నాడు. అదే నిన్న టెన్షన్ పడుకుంటూ నాకు ఫోన్ చేశాడు, ఎలా అన్నా నేను రాలేకపోతున్నాను అంటే, యూ డోంట్ నీడ్ టు వర్రీ. ఈ నువ్వు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి నువ్వు ఆన్ సైట్ అయితే నీకు ఇది ఆన్ సైట్, ఇది ఇక్కడ వర్క్ చేస్తున్నారు వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా. నువ్వు అక్కడి నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నావు. నౌ యూ గాట్ ద ఫస్ట్ కాపీ, నౌ ఇట్ ఈస్ ఇన్ ద, అంటే మంచి వంశీశేఖర్ లాంటి పిఆర్ఓ మీకు ఉన్నారు. సో హీఈస్ గోయింగ్ టు టేక్ టు నెక్స్ట్ లెవెల్ అని ధైర్యం చెప్పాను. సో యా, ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వంశీశేఖర్ గారు. అండ్ నౌ కమింగ్ టు కిరణ్ అబ్బవరం, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ కమింగ్. అంటే ఇంకొక 8 daysలో తన సినిమా ఉంది అండ్ ఈ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాడు. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. వెరీ బిగ్ హార్ట్ బ్రదర్. చాలామంది సాంగ్ లాంచ్కి అడిగారు అనుకోండి, అమ్మ నెక్స్ట్ వీక్ నా సినిమా ఉంది, క్రాస్ ప్రమోషన్ అవుద్ది, రకరకాలు చెప్తారు. బట్ హీ హ్యాస్ వెరీ బిగ్ హార్ట్. సో వన్స్ అగైన్ congratulations to entire team. I'm sure it is going to be the winner. Thank you. ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఏ సినిమానైనా ఆదరించే మీరందరూ ఉన్నారు మా ముందర, మీడియా మిత్రులందరూ. అలాగే ఏ సినిమా అయినా ఒకళ్ళు కష్టపడి పైకి వస్తున్నారు అంటే వాళ్ళకి నేను కూడా నా వంతు సపోర్ట్ చేస్తానని వచ్చిన మా కిరణ్ అబ్బవరం గారు, అలాగే మధుర శ్రీధర్ గారు, మీ అందరికీ కూడా నా నమస్కారం. ఇది అంటే నేను కుమార్కి నాకు ఇంచుమించుగా చాలా కాలం నుంచి పరిచయం ఉంది. బహుశా అజ్ఞాతవాసి టైం నుంచి అనుకుంటాను, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా. కానీ కలిసి కొంచెం సోషల్ మీడియాలో వాటిల్లో కూడా యాక్టివ్గా ఉన్నాము. తర్వాత తను 2-3 సార్లు పిలిచాడు, చేద్దాం అనుకున్నాము. తర్వాత కుదరలేదు. అనుకోకుండా ఈ సినిమాలో నేను తను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు.
ఈ వీడియో చూసిన తర్వాత అంటే ఈ గ్లిమ్స్ చూసినప్పుడు చాలా మంచి సినిమాలో ఒక భాగం అయ్యాను అని చాలా సంతృప్తి కలిగింది, నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంకా పాట అయితే ఇప్పుడు మీరు చూసిన పాట మీ అందరిలాగే నేను కూడా అంతగానో ఎమోషనల్ అయ్యాను ఆ పాట విని. సాహిత్యం అయితే చెప్పక్కర్లేదు, చారి గారు ఆయన ముందు నుంచి కూడా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే మన పాత జనరేషన్ లిరిసిస్టుల్లో ఎవరితోటి తీసిపోకుండా అదే స్థాయిలో, అంటే ఒక వేటూరి గారి లాగా, ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లాగా అవే స్థాయిలో ఆయన కూడా రాసుకుంటూ వెళ్తున్నారు. నేను ఆయన పాటలన్నీ కూడా రెగ్యులర్గా వింటుంటాను. శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అంటే మనకి ఒక కాంబినేషన్ కరెక్ట్గా కుదిరితే మన తెలుగు అరిజిత్ సింగ్ అనుకోవచ్చు, అనురాగ్ కులకర్ణిని, అలాగా ఒక మంచి కాంబినేషన్ కుదిరింది ఈ పాటకి. అది సినిమాకి చేసుకున్న అదృష్టం, సినిమాలో భాగమైన మేమందరం చేసుకున్న అదృష్టం. ఇది ఈ బ్లెస్సింగ్ సినిమాకి అంటే ఈ పాటకే కాకుండా ఇందులో ఉన్న మిగతా అంటే ఈ సినిమాకి కూడా అదే ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. మీరు ఈ సినిమా చూసిన తర్వాత మా అందరినీ, నేను బహుశా కొద్దిగా సీనియర్ అయి ఉంటాను, వీళ్ళందరూ కొంచెం ఫ్రెషర్స్ అయి ఉంటారు, కానీ నేను కూడా ఫ్రెషర్ని ఇంచుమించుగా వాళ్ళతో సమానమే. వాళ్ళు కూడా నాతో పోటీగా అంటే నాకంటే కూడా చాలా బాగా చేశారు యాక్చువల్గా చెప్పాలంటే. ఈ సినిమా చూసి అందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేక్షకులు థియేటర్కి వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన ఎమోషన్ ఆఫ్ సహా శ్వేత లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యూ లుక్ కావాలి. ఎనీవేస్, యూ లుక్ వెరీ వెరీ ప్రిటీ హియర్ అండ్ ఆన్ స్టేజ్, ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. అండ్ ద మైక్ ఇస్. హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్వేత లక్ష్మణ్. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా వాళ్ళకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వచ్చి మీ ఫిల్మ్ రిలీజ్కి ఉన్నా కూడా మా కోసం ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే గోపీనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సాంగ్ ఎలా ఉందండి, అందరికీ నచ్చిందా? సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ సాంగ్ ఇంత మంచిగా రావడానికి కారణమైన మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఒక్క సాంగే కాదు, మా ఆల్బమ్ మొత్తం అదిరిపోయేలాగా ఇచ్చారు, మామూలుగా ఇవ్వలేదు అసలు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజిఎమ్స్ కానీ చాలా బాగా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే మా లిరిసిస్ట్ పూర్ణచారి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్గా మాకు ట్యూన్ వచ్చినప్పుడు లిరిక్స్ ఎలా వస్తాయని చాలా భయపడ్డాం, అనుకున్నాం బాగా రావాలని, బట్ మీరు ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే మా సింగర్ అనురాగ్ కుల్కర్ణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ట్యూన్కి, ఈ లిరిక్స్కి మీరు మీ వాయిస్తో ప్రాణం పోసి పాడారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇంకా సారీ కొంచెం బఫర్ అవుతున్నాను, ఫస్ట్ టైం కాబట్టి ఏమనుకోవద్దు. సో ఇదంతా జరగడానికి కారణమైన మా ప్రొడ్యూసర్ తేజ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ నించొని ఇప్పుడు మాట్లాడుతున్నామంటే అదంతా మీ వల్లే. బట్ ఏంటంటే శ్వేత నువ్వు ఎప్పుడు మాట్లాడు, చాలా సైలెంట్గా ఉంటావు అంటారు. బట్ నేను ఇప్పుడు ఇంతసేపు స్టేజ్ మీద నించొని మాట్లాడుతుంటే మీరు అక్కడ ఎక్కడో టీవీలో కూర్చొని చూస్తున్నారు. సో నెక్స్ట్ టైం ప్రతి ఈవెంట్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలానే నిశాంత్ మా డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్, నాకు సహా క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యు ఆర్ ద బెస్ట్. అండ్ మా డిఓపి కేబీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను స్క్రీన్ పైన చాలా అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ. అలానే నా కో యాక్టర్ శివకుమార్ థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ ఫర్ యువర్ గైడెన్స్ అండ్ సపోర్ట్. అండ్ అలానే మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం గురించి చెప్పాలంటే, నా స్టైల్లో చెప్పాలంటే దుల్లగొట్టి దోపు మేస్తారు,
థియేటర్స్లో ఒక్కొక్కడు బుర్ర పాడరా అనుకుని బయటకు వస్తారు. నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, మన హార్డ్ వర్క్ కన్ఫామ్గా పే ఆఫ్ అవుతుంది. అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాంగ్ అందరికీ హాయ్ అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, గెస్టులందరికీ, కిరణ్ అన్నకి చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన నిశాంత్ అన్నకి, కుమార్ అన్నకి. కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఈ సాంగ్ ఎలా ఉంది, మీ అందరికి నచ్చిందా? సినిమా కూడా అంతే బాగుంటుంది, ఈ సాంగ్ కన్నా చాలా బాగుంటుంది. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేనేమి ఊకొట్టలేదే, వెంటనే థ్యాంక్ యూ చెప్పేశారేంటి? ఓకే, మా డైరెక్టర్ గారికి సీయింగ్ దట్, అంటే ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు కిరణ్ని అంతే క్లోజ్గా చూస్తుండే. ఇప్పుడు ఇక్కడ ఇదే స్టేజ్ మీద గెస్ట్ లాగా సో హ్యాపీ. ఇదంతా అంటే ఫస్ట్ అన్ని షార్ట్ ఫిల్మ్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ చేసిన, ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయడం సో చాలా నిజంగానే ఎప్పుడు అంటూ ఉంటావు, చాలా దూరం వచ్చేస్తాం గోపి, చాలా దూరం వచ్చేస్తాం గోపి. సూపర్, వెరీ వెరీ గ్లాడ్ ఫర్ సపోర్టింగ్. మళ్ళీ అంటే మన రూట్స్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి వచ్చి అంటే ఈ హీరో గారు కానీ డైరెక్టర్ గారు కానీ షార్ట్ ఫిల్మ్స్ చేసి ట్రావెల్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఇలా సపోర్ట్ చేయడం అనేది సో హ్యాపీ కిరణ్ అన్న. అండ్ నిశాంత్ అండ్ కుమార్ కసరం గారు ఇక్కడికి వచ్చాకే తెలిసింది వాళ్ళు కూడా ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసి అండ్ దే కేమ్ టు దిస్ ఫ్యూచర్ ఫిల్మ్ అని చెప్పి. సో గ్లాడ్, సో హ్యాపీ. దెన్ సాంగ్ అయితే సూపర్ ఉంది, లిరిక్స్ అద్దరిపోయాయి, అనురాగ్ గారు అద్దరగొట్టేశారు. అండ్ శేఖర్ చంద్ర గారు సార్ అసలు సూపర్ హ్యాపీ సార్. ఫస్ట్ సినిమా చేసేటప్పుడు మంచి టెక్నీషియన్ పెట్టుకుంటాం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ చంద్ర గారు లాంటి వాళ్ళు సినిమా ఒప్పుకుంటేనే హ్యాపీ. ఆయన చేస్తున్న సినిమాలకి మనం ఫస్ట్ సినిమా చేస్తూ వెళ్ళి సార్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా అన్న టెన్షన్ ఉంటుంది. వెళ్ళాక ఆయన ఒప్పుకోవడమే సూపర్ హ్యాపీ. తర్వాత ఏమవుద్దంటే ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న డిస్కషను, ఇంకోటి ఒరే నీకు ఇది ఫస్ట్ సినిమారా అని వాడి పర్స్పెక్టివ్, ఫస్ట్ సినిమా అయితే నాకేంట్రా, నాకు సినిమా కొత్త ఏం కాదు, సినిమాకి నేను కొత్త ఏమో అన్నది మన ఫీలింగ్. ఈ డిస్కషన్స్ చాలా ఉంటాయి. కానీ ఒక్క శేఖర్ చంద్ర గారు మాత్రం ఎలాంటి టెక్నీషియన్ అంటే ఫస్ట్ సినిమా అయినా కూడా ఏదో స్టార్ డైరెక్టర్ని చూసినట్టు, సరే ఈడు ఏదో కలలుగానే వచ్చాడు కదా, ఈడేదో చెప్పేది ఇందాము, ఆడికి సపోర్ట్ చేద్దాము అన్న సెన్స్లోనే ఎప్పుడు ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ చంద్ర గారు ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అండ్ ఆల్. నిజం చెప్తున్నాను, ఆ రోజు నేను వచ్చి సమ్మతమే చెప్పినప్పుడు కూడా మీరు ఒప్పుకోవడం అనేది చాలా పెద్ద విషయం. మీకున్న బ్లాక్ బస్టర్స్, మీరున్న మీ సాంగ్స్ అంటే అసలు నేను కాలేజ్కి వెళ్ళేటప్పటి నుంచి ఇప్పటికీ మీరు ఇచ్చి పాడుతున్నారంటే అది చిన్న విషయం కాదు. సూపర్. అండ్ ఇలాంటి టీంని సపోర్ట్ చేసిన సుమైరా స్టూడియోస్ నుంచి ప్రొడ్యూస్ చేసిన తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఆల్ పీపుల్ అండ్ ఆల్. ఇంకెవరన్నా అంతే, అనురాగ్ గారు చాలా బాగా పాడారు, శ్రీలాసి గారు చాలా బాగా యాంకర్ చేస్తున్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కంగ్రాచులేషన్స్ సార్. విజువల్స్ అదిరిపోయినాయి బ్రో, సీరియస్లీ చాలా బాగున్నాయి విజువల్స్ సార్. సూపర్ ఉంది సార్ సాంగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా శేఖర్ చంద్ర గారి గురించి అంటే బ్రేకప్ సాంగ్లు చేయడంలో ఆయన మాస్టర్ సార్. సాంగ్ అయితే అదిరిపోయింది సార్, సీరియస్లీ విజువల్స్ అన్నీ అదిరిపోయినాయి బ్రో. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ కుమార్ బ్రో, సారీ సంజు అండ్ సాహా, మీరే కనిపిస్తున్నారు, మీరు చాలా ఎమోషనల్ రైడ్ ఉన్నట్టుంది జర్నీ సినిమాలో. అండ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా థ్యాంక్స్ టీమ్కి. మా సుమైరా స్టూడియోస్ తేజ అన్న మొన్ననే మా అందరు కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు, మళ్ళీ వెంటనే కొత్త టీం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా తేజ అన్నకి ఈ సినిమా మంచిగా ఆడి, మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ సినిమా మంచిగా ఆడి మంచిగా చేయాలి, ఇంకా మీరు చాలా సినిమాలు చేయాలని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్పీకింగ్ ఆఫ్ తేజ గారు, ఆయన కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ముందు ఇప్పుడు తేజ గారు చెప్పినట్టు, తేజ గారు చాలామంది కొత్త వాళ్ళు. అందరికీ నమస్తే అండి. మా బాబు ప్రొడ్యూసరు
ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడేది. సినిమా బాగుంది, బాగా తీశారు. ఇద్దరు అబ్బాయిలు ఈ వయసులోనే ఉంటారు, సుమేరా మన్మరాలు. నిశాంత్ బాగా తీశారు. మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్. ఈ సినిమా చూస్తే లైఫ్ నాదిగా గుర్తొచ్చింది. మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ జాబ్. ఈ సినిమా చూస్తే లైఫ్ అంతా బాగా చూసినట్టు అనిపించింది. బాగా శ్వేత గారికి, నిశాంత్ గారికి, అందరికీ నమస్తే అండి. మేము ఇంతకుముందు టీవీ దానికి లేము. అబ్బవరం వారికి అందరికీ నమస్తే. కిరణ్ అబ్బవరం గారికి. హలో అండి, నేను అలాగే అదే అమెరికాలో యుఎస్ఏలో మేము ఈ సినిమా చూసాము, టీవీలో చూసాము. చాలా చాలా బాగుంది. అందులో అంతా సినిమా అయిపోయినంత వరకు చాలా సస్పెన్స్గా ఉంటుంది. లాస్ట్ చూసినంత వరకు కూడా మనకు క్లియరెన్స్ రాదు, లాస్ట్లో వచ్చేస్తుంది. లాస్ట్లో ఆయన ఇప్పుడు పాటలో చూసినట్టు చాలా బాగుంది. ఓకే ఓకే ఓకే. అలాగే మన కిరణ్ అమ్మవారం కిరణ్ గారికి అదే సంగీతం చాలా బాగుంది. చాలా శేఖర్ గారు చాలా చాలా మంచిగా తీశారు సంగీతంలో. ఇంకా పూర్ణచారి గారు అందరు అన్నారు. అందరికీ థ్యాంక్స్. వచ్చిన వాళ్ళకు ప్లస్ మా వాళ్ళకు అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్ సో హోల్సమ్. అండ్ నెక్స్ట్ మనకి ఇంత బాగా నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, గెస్ట్లకి, కిరణ్ బ్రోకి, గోపీనాథ్ బ్రోకి, సాయి తేజకి థ్యాంక్ యూ. మధురా శ్రీధర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ కిరణ్ బ్రోతో స్టార్ట్ చేస్తాను. కిరణ్కి నాకు 2017 నుంచి పరిచయం. మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఒకరికొకరు మెసేజ్ చేసుకునే వాళ్ళం. మీ కంటెంట్ బాగుంటుంటే మీ కంటెంట్ బాగుందని చెప్పని ఇట్లా పింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక రకంగా చెప్పాలంటే కిరణ్ నాకు ఇన్స్పిరేషన్. ఈ మాట నేను ఏదో కిరణ్ ఇక్కడ గెస్ట్గా వచ్చాడని నేను చెప్పట్లేదు. నాకు 2 సాలిడ్ రీజన్స్ ఉన్నాయి, నేను చెప్తా. నేను ఏదో ఊరికే గెస్ట్గా వచ్చాడని చెప్పట్లేదు. ఫస్ట్ రీజన్, షార్ట్ ఫిల్మ్స్ నుంచి చాలామంది యాక్టర్లు వచ్చారు, కానీ ఇక్కడ సక్సెస్ అయింది కిరణ్ ఒక్కడే. సక్సెస్ అయినప్పుడు గొప్పోడే. సెకండ్ రీజన్, కిరణ్ గ్రాఫ్ చూస్తే స్టార్టింగ్ రాజావారు రాణివారు కానీ, ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ బ్లాక్ బాస్టర్స్ కొట్టి తర్వాత కొంచెం డిప్ ఉంటుంది. డిప్ తర్వాత మామూలుగా మా సర్కిల్లోనే అయిపోయింది మనోడి పని, ఇంకా షెడ్కే ఈ టైప్ డిస్కషన్ వచ్చింది. వచ్చిన తర్వాత కొడితే కే ర్యాంప్, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బాస్టర్లు సినిమాలతో మళ్ళీ లేచాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక్కసారి పడి లేచినోడిని ఎవడు ఆపలేడు బ్రో, నిన్నెవడు ఆపలేడు. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో 8 డేస్లో చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ ఉంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. ఆల్ ది బెస్ట్ బ్రో, కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకోటి, బేసిక్గా మీటర్ మూవీలో మేము ఇద్దరం కలిసి పనిచేసాము. ఆ షూట్ జరుగుతున్నప్పుడు నాకు ఒక మూవీ గురించి చెప్పాడు. ఇట్లా ఒక మూవీ చేస్తున్నాను, ఇట్లా పోస్ట్ మ్యాన్ రోల్ చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది అని చెప్పాడు. దాని తర్వాత రీసెంట్గా మీకు ఇంకోటి, ఫస్ట్ సినిమా, ఈ సినిమాని ఫస్ట్ ఆడియన్ కిరణ్ ఆల్రెడీ సినిమా చూశాడు. ఆ రోజు కలిసినప్పుడు నాకు చెన్నై లవ్ స్టోరీ గురించి చాలా బాగా చెప్పాడు. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని. మనోడు అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఖచ్చితంగా కొడతాడు. ఆల్ ది బెస్ట్ బ్రో. నెక్స్ట్ సార్, నేను లైన్గా వచ్చేస్తాను, ఏమనుకోద్దు. కేబీ అయిపోయిందా? థ్యాంక్ యూ. కేబీలో నాకు నచ్చింది నేను తెలుసా, బేసిక్గా అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. నేను ఫస్ట్ ఒక కెమెరామ్యాన్ కలిసాం ఈ సినిమాకి. కలిసినప్పుడు మాట్లాడుతుంటే మనోడు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఒక రోజు షూట్ అంటే నాకు ఇన్ని లైట్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, నాకు రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా పర్లేదు, బట్ నాకు క్వాలిటీ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పిన పెద్ద లిస్ట్ ఇచ్చాడు. లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ చూస్తే అరే చిన్న సినిమా ఆయన ఇది నీ బడ్జెట్గా అయిపోయేలా ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు మనోడు వచ్చాడు. ఎంత మినిమల్, మేము సీరియస్గా చెప్పాలంటే చాలా మినిమల్ అడుగుతాడు. నాకు డౌట్ వస్తుంది, నీకు సరిపోద్దా, ఈ లైట్లు సరిపోద్దా, ఇది సరిపోద్దా అంటే నువ్వు చూడన్నా అంటాడు. నిజంగా ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది గోపాల మూవీలో, ఏది అది వేగం నడిపేవాడి బండిలో ఉండదు, నడిపేవాడి నరాల్లో ఉంటుందని చెప్పని
కేబీ నిజంగా ఈ విజువల్ అంత బాగా వచ్చిన, సింపుల్ చెప్తున్నాను, మాకు పెద్ద టీం లేదు, ప్రొడక్షన్ హౌస్ లేదు, ఏమీ లేదు. మా అన్న తేజన్న మా వెనకాల ఉన్నాడు, ప్రొడ్యూసర్ యూఎస్లో ఉంటాడు. మేమే సింపుల్గా అన్నీ కలిసి చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూసిన సాంగ్ సెట్ మొత్తము నిశాంత్ కేబీనే వేశారు. ఇంత మా ఏడీ టీమే. మేము ఈవెన్ సెట్ వర్క్ కూడా చేసుకోవాలా, మేమే చేసుకున్నాం మొత్తం. థ్యాంక్ యూ కేబీ. సాయి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు మీ తిమ్మరాజపల్లి టీవీలోని యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. పూర్ణాచారి గారి గురించి చెప్పాలంటే ఆయన మంచి లిరిసిస్ట్, నేను చెప్పేదే ఉంది. కానీ ఆయన ఈ సాంగ్లో మరణంలోనూ మళ్ళీ పుట్టానుగా అని చెప్పి లిరిక్ రాశారు. అది మీకు సినిమా చూసిన తర్వాత లిరిక్ వాల్యూ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు కథ మొత్తం ఒక డైలాగ్లో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శేఖర్ చంద్ర గారు సార్, మీరే మా సూపర్ స్టార్ సార్. ఇదే మాట నేను ప్రతిసారి అంటాను కలిసినప్పుడు, మీరే మా సూపర్ స్టార్ సార్ అని. మేమందరం కొత్త వాళ్ళమే, మేమెవరో మీకు తెలియదు, బట్ మీ అందరికి తెలిసింది శేఖర్ చంద్ర గారు ఒకటే. ఆయన నాకు నచ్చేది ఆయన విషయంలో ఏంటంటే, ఆయన పెద్దోళ్ళు వచ్చినా ఒకేలా మాట్లాడతాడు, చిన్నోళ్ళు వచ్చినా ఒకేలా మాట్లాడతారు. ఇప్పుడు వరకు మేము చాలాసార్లు కలిసాము, సరదాగా మాట్లాడుకుంటాం, జోకులు వేసుకుంటాము. ఆయన ఏ రోజు కూడా కుమార్ అని కూడా పిలవడు, కుమార్ గారు అని అంటాడు. అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. అది నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. గోపినాథ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ సమ్మతమే సినిమా నాకు చాలా ఇష్టం. ఆల్ ది బెస్ట్ ఫర్ లవ్ జాతర. కుమ్మేయండి. శ్వేత లక్ష్మణ్, విజయనగరం అమ్మాయి, చాలా బాగా చేసింది. నిజంగా నేను ఇప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ ఒక 30 షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటాను, కానీ నేను చేసిన బెస్ట్ యాక్టర్స్ తన వల్ల నేను ఇంత బాగా చేయగలిగాను, అదైతే నిజం. భారతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. భారతి గారు నేను అర్రెమాన్స్ అనే వెబ్ సిరీస్లో మా మదర్ క్యారెక్టర్ చేసింది. అప్పటి నుంచి నాకు బాగా అభిమానం అవ్వంటే, అందుకని పిలిచి మరీ క్యారెక్టర్ ఇచ్చాము. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అప్పాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవగానే ఎంత బిజీగా ఉన్నా వచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిశాంత్ గురించి చెప్తే నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మా రిలేషన్ గురించి, ఫస్ట్ మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం 2018లో, షణముఖ యుగమే అని. తర్వాత ఒక వెబ్ సిరీస్ చేసాం అర్రేమాన్స్ అని. తర్వాత ఇద్దరం కలిసి డెబ్యూ చేసాం. ఇంకా మీరే అర్థం చేసుకోండి అది ఎంత మంచి ఫ్రెండ్షిప్ అనేది. హీఈస్ ద బెస్ట్, అంతే. నాకు ఒక డెబ్యూకి బెస్ట్ డైరెక్టర్ దొరికాడు, అంతే. లాస్ట్ మా తేజన్న, మామూలుగా ప్రొడ్యూసర్కి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆయనకి ఇలాంటి లక్షణాలు ఏమీ లేవు. అసలు ఒక ప్రొడ్యూసర్ అనిపించుకునే లక్షణాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఏం చేయాలి, డబ్బులు పెట్టినప్పుడు ఇంత పెట్టాను, ఎంత రావాలి, పోనీ నా డబ్బులు నాకు రిటర్న్ రావాలి అనాలి. కానీ ఆయన ఏమన్నాడు, ఫస్ట్ రోజు ఇంకా గుర్తుంది, కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, మీరు ఏం పట్టించుకోవద్దు, ఈ సినిమాతో నువ్వు నిశాంత్ ఇండస్ట్రీలో సెట్ అయిపోవాలి, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అది మీరు నిలబెట్టుకోండి అన్నాడు. అన్న నేను చెప్తున్నాను, మేమిద్దరమే కాదు, పనిచేసిన వాళ్ళు అందరూ సెట్ అవుతారు, సుమారియా స్టూడియోస్ కూడా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ. మా పిఆర్ వంశీశేఖర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మధురా శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఆయన చూసినప్పుడల్లా నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్ల రేలంగ మామయ్య గుర్తొస్తాడు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు పాజిటివ్గా సూపర్ అయ్యి అంటూ ఉంటాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆయన. ఇంకోటి మా డిజిటల్ టీం కాసిం వాళ్ళకి, కాసిం అండ్ శ్రీకాంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఏడీస్కి అందరికీ మీ గురించి మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. చాలా వారికి, మీడియా వారికి, వచ్చిన గెస్టులందరికీ, కిరణ్ గారికి, గోపినాథ్ గారికి, సార్ మీ అందరికీ, సాయి గారు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముందుగా నేను సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మాట్లాడాల్సిన పర్సన్ తేజన్న, తేజ వెలుపుచెర్ల, ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. సో సుమైరా స్టూడియోస్ అని పెట్టి, మా లిటిల్ ప్రొడ్యూసర్ కూడా ఇక్కడే ఉంది, సుమైరా. సో ఆయన ఇప్పుడు మేము ఇక్కడ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఈ ఈవెంట్ జరుగుతుంది అంటే మెయిన్ రీజన్ ఆయనే. సో ఆయన గురించి ఫస్ట్ చెప్దామని ఇది చెప్తున్నాను. సో చూసారా, సాంగ్ అందరికీ నచ్చింది కదా, సాంగ్ అందరికి నచ్చింది కదా. యా సో అదే ఏదేదో మాట్లాడదాం అనుకున్నాను. యా సో నెక్స్ట్ మా సినిమా ఇది మెయిన్ సాంగ్ ఈవెంట్ కాబట్టి శేఖర్ చంద్ర గారు సార్ని ఫస్ట్ టైం కలిశాను. ఆయన నాకంటే ఎక్కువ ఎక్సైట్ అయిపోయారు సాంగ్ స్టోరీ చెప్పినప్పుడు. ఓవర్ ఎక్సైట్, అదేంటి నిజంగా అంత బాగుందా నా స్టోరీ అని నాకే డౌట్ వచ్చింది కొద్దిగా. యా అంటే నాకంటే ఎక్కువ నమ్మారు. అందుకే మీరు ఇప్పుడు అవుట్పుట్ చూసారు కదా, సాంగ్ది ఇంత బాగా వచ్చింది.
పూర్ణాచారి గారు లిరిక్స్ అంటే చింపేశారండి. మరణంలోనూ మళ్ళీ పుట్టాను కానీ లైన్ ఆ రోజు నేను కాల్ మాట్లాడాను సార్తో, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన లైన్ అని ఆయన చెప్పారు. మాకు సాంగ్లో చాలా లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ ఇది. సో సినిమా ప్రమోషన్ కూడా ఫస్ట్ ఈ సాంగ్తో మొదలు పెడదామని చెప్పేసి డిసైడే చేశాను. సో అంతా వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ సినిమాలో సహా సంజు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మీరు సినిమా చూశాక మీ ఇంటికి తీసుకెళ్తారు. ఓ 2 రోజులు వాళ్ళు మీతోనే ఉంటారు, అది గ్యారంటీ. ఆ ఇద్దరు 2 క్యారెక్టర్లు మీతో ఉంటారు 2 రోజులు. ఇది నేను మళ్ళీ రిలీజ్ తర్వాత కూడా మాట్లాడతాను. వాళ్ళ గురించి ఇంకా మాట్లాడాలి, కమింగ్ ఈవెంట్స్లో మాట్లాడతాను. నెక్స్ట్ కరుణాకర్ కేవి డిఓపి. కేవి గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. ఇప్పుడు నాకు బేసిక్గా డైరెక్టర్కి రైట్ హ్యాండ్, ఇంకా హాఫ్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటి మాట్లాడతారు. బట్ కేబీ సపోర్ట్, ఇప్పుడు కేబీ ఉండడం వల్లే ఈ సినిమా ఈ స్టాండర్డ్లో విజువల్ చూశారు కదా, కేబీ వల్లే మెయిన్ రీజన్ అంతా. సో మెయిన్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్ నాకు ఈ సినిమాకి కరుణాకర్. ఇంకా సినిమా గురించి చెప్పాలి భయ్యా, ఏం లేదన్నా, సింపుల్ అండ్ సీదా బాధ ఏంటంటే అందరం కొత్తోళ్ళం, చిన్నోళ్ళం, అందరం కలిసి ఒక సినిమా చేసినాం, మంచి సినిమా చేసినాం, చాలా మంచి సినిమా చేసినాం. ఇదే మాట రేపు పొద్దున థియేటర్లో నుంచి బయటకు వచ్చి మీరు అందరు చెప్తారని ఎదురు చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే ఫస్ట్లీ. సో ఇంత బిజీ షెడ్యూల్లో మా కోసం వచ్చారు. అండ్ ఇంకోటి నేను ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, మా సినిమాకి ఇంతకుముందు మా హీరో చెప్పినట్టు ఫస్ట్ ఆడియన్ కిరణ్ అబ్బవరం గారే. ఆయన ఆ రోజు చూసి మా సినిమా గురించి మాట్లాడిన మాటలు మాకు చాలా బూస్ట్ ఇచ్చాయి. అంటే మీకు అందరికి తెలుసు, కొత్త వాళ్ళు చిన్న వాళ్ళు అంటే బయట ఎలా చూస్తారో, బట్ ఆయన ఆ రోజు రిసీవ్ చేసుకున్న విధానం, సినిమా చూసి జెన్యూన్గా బయటకు వచ్చి ఆ రోజు నాతో మాట్లాడారు, అవి ఇంకా గుర్తున్నాయి. అవి బయట చాలా బాగుంది, పగిలిపోయిందని చెప్పారు, ఇదే మాట చెప్పారు. సో అది చాలా బూస్ట్ ఇచ్చింది మా టీంకి. ఇప్పుడు కూడా ఇంత బిజీ షెడ్యూల్లో ఇంకో వారంలో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ పెట్టుకొని మేము పిలవగానే వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మీడియా వారందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన చాలామందికి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ, నిజంగా కొత్త వాళ్ళు కదా, ఫస్ట్ సినిమా కదా, మీ కేకలు మీ అరుపులే వాళ్ళకి చిన్న బూస్ట్ ఇస్తాయి. వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సాహా, సుమైరా స్టూడియోస్, తేజ బ్రో ఈజ్ మై ఫ్రెండ్. అంటే తనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఫీలింగ్ వస్తుంది అనమాట. మామూలుగా ఇందాక కుమార్ బ్రో అన్నట్టు ప్రొడ్యూసర్ అన్న తర్వాత నా డబ్బులు ఎంత వచ్చేసాయి, నాకేంటి అనే బేసిక్గా ఎవరికైనా క్వశ్చన్ ఉంటుంది, పెట్టిన వాళ్ళకి రావాలి అదే అని. తేజ బ్రో నాకు కాల్ చేసినప్పుడు, కిరణ్ బ్రో నేను ఒక సినిమా తీశాను, ఒకసారి చూడండి అంటే నేను సినిమా చూసి నా రిపోర్ట్ నేను ఇచ్చాను, నాకు ఇది అనిపించింది బ్రో అని చెప్పగానే, తేజ బ్రో నాకేం లేదు, నేను పెట్టిన డబ్బులు వస్తాయా రావా అన్నది మ్యాటర్ కాదు, టీమ్ 2 years ఎఫర్ట్స్ పెట్టేశారు, డైరెక్టర్ కానీ హీరో కానీ మొత్తం 2 years నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. నా ఓన్లీ కంగారు ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు లైఫ్ సెట్ అయితే చాలు, నా డబ్బులు సరే నేను యూఎస్లో ఉన్నాను, రూపాయి అటో ఇటో సంపాదించుకుంటాను, వాళ్ళిద్దరంటే ఎంటైర్ టీమ్, సాహా హీరోయిన్ కానీ అమ్మాయి శ్వేత కానీ ఇలా సెట్ అయిపోతే చాలు అన్న మాట ఒకటి అన్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఫస్ట్ సినిమా అన్నప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి అంత రాదు, అంటే థియేటర్కి ఆడియన్స్ పరిగెత్తా వస్తారని నమ్మకం ఉండదు, ఇక్కడ ఎంతవరకు రిలీజ్ ఎలా దొరుకుతుంది, ఎంతవరకు రీచ్ ఉంటుంది అన్నది ఒక భయం ఎప్పుడూ ఉంటుంది. కానీ తేజ బ్రో థ్యాంక్ యూ సో మచ్. మా ఫెటర్నిటీ అంటే మా షార్ట్ ఫిలిం ఫెటర్నిటీ నుంచి ఒకరిని నమ్మి మీరు ప్రొడ్యూస్ చేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చినందుకు కుమార్ బ్రోని థ్యాంక్ యూ సో మచ్ తేజ బ్రో ఫర్ దట్. మా శేఖర్ చంద్ర అన్న చిత్త కొట్టేశారన్న, అసలు పాట వింటుంటే అసలు వేరే ట్రాన్స్లోకి వెళ్ళాం, నిజంగా చాలా బాగుంది. సమ్మతమే నాకు అప్పుడు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు, గోపి నేను చేసిన సమ్మతమే సినిమా. ఈ పాట నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. పూర్ణ గారు సార్ నాకు చరణాలు 2 చాలా బాగా నచ్చాయి సార్. మీరు అన్నట్టు ఇందాక కొన్ని పాటలు సినిమా కోసం రాస్తాం, కొన్ని పాటలు ఇంట్లో వాళ్ళ కోసం డబ్బుల కోసం రాస్తాం, కొన్ని పాటలు మన కోసమే రాసుకుంటాం. ఈ పాట అయితే అది అర్థమవుతుంది సార్ మీకోసం రాసుకున్నారని చెప్పి చాలా బాగుంది సార్. అలాగే
డిఓపి గారికి, కరుణాకర్ బ్రో ఆల్ ద బెస్ట్. ఇంకా అనురాగ్ కుల్కర్ణి గారి గురించి మాట్లాడాలి. ఆయన పాడుతుంటేనే అర్థమైపోతుంది అక్కడ ఎంత ఫీల్ అయి పాడారని, విజువల్గా కూడా అర్థమవుతుంది. అనురాగ్ కుల్కర్ణి బ్రో ఈరోజు రాలేదని తెలిసింది, అండ్ చాలా అంటే చాలా బాగా పాడారు బ్రో. మీ వాయిస్ ఈ సాంగ్కి చాలా పెద్ద ప్లస్ అవుద్ది. ఐఎమ్ షూర్ ఈ పాట చాలా గట్టి ప్లేసెస్కి వెళ్తుంది, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఇంకా శ్వేత అమ్మాయి, నేను సినిమా చూసేటప్పుడు చాలా కష్టమండి ఆ రోల్ ప్లే చేయడం. నాకు అడిగాను ఫస్ట్ సినిమా నా అమ్మాయి సినిమా అంటే ఫస్ట్ సినిమా అండి అనింది. బేసిక్గా కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, ఆ అమ్మాయి అది చేయడం అన్నది చాలా ఫస్ట్ థింగ్, నేను చెయ్యాలా లేదా అన్నది చాలామంది ఆలోచిస్తారు. ఆ అమ్మాయి ఆ రోల్ చేయడానికి యాక్సెప్ట్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ప్రెగ్నెన్సీ థింగ్తో ఉంటుంది. ఆ రోడ్లో కానీ ఆ సీన్స్ కానీ చేయడం అన్నది చాలా టఫ్. కొన్ని సీక్వెన్సులు చూసి మనకి ఓ ఫీలింగ్ ఉంటుంది కదా, అరే ఏమైపోద్దురా వాళ్ళకి, ఈ అమ్మాయి ఎలా చేసింది ఇక్కడ అని చెప్పి. నేను విన్నాను ఆ అమ్మాయి గురించి, అంటే షూట్స్లో మామూలుగా కొన్ని గొరిల్లా మేకింగ్ చేస్తాం కదా కొన్ని, ఆ టైంలో డ్రెస్ మార్చుకోవడానికి కానీ ఇబ్బంది అయిపోయి అక్కడే అమ్మాయి సపోర్ట్ చేసింది. ఎప్పుడు అమ్మ షూటింగ్ ప్రాసెస్లో అమ్మాయిలు సపోర్ట్ చేస్తే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. నువ్వు అంటే అంతమంది అబ్బాయిల్లో నువ్వు ఒక్కదానివే ఉండి వాళ్ళకి అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ దట్. నాకు సినిమా చూస్తున్నంతసేపు ఆ ఫీలింగ్ అనిపించింది, ఈ అమ్మాయి ఎంత బాగా సపోర్ట్ చేసిందిరా అని. అలాగే నిశాంత్ బ్రో ఫస్ట్ సినిమా డైరెక్టర్, షార్ట్ ఫిల్మ్స్ 2 చేశాడు. తర్వాత సినిమా అన్నప్పుడు నేను సినిమా ప్లే అయినప్పుడు చూస్తున్నాను అనమాట, సరే ఏం చేశాడు చూద్దాం అని చెప్పి. వెళ్తూ అసలు ఎక్కడే కానీ అరే ఈ అబ్బాయి ఎలా కనెక్ట్ చేసాడేంట్రా, ఎమోషన్స్ అన్నీ భలే తీసుకొచ్చాడేంటి, అసలు క్లూలెస్ ఉంది, డ్రామా చాలా బాగా వర్కౌట్ అవుతుంది, క్యారెక్టర్స్ సస్టైన్ అవుతున్నాయి. అసలు సంజు అనే క్యారెక్టర్ బిగినింగ్ షార్ట్ దగ్గర నుంచి హుక్ అయిపోతున్నాం, నెక్స్ట్ ఏం జరుగుతుందిరా, అసలు ఏమవుతుంది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వెల్ వరకు అసలు ఏమీ క్లూలెస్లా తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్లో కొన్ని బ్లాగ్స్ అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ రైటర్లా చేశారు బ్రో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నిశాంత్ బ్రో, జెన్యున్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ అందరూ డబ్బులు పెడతారు రావాలి అని చెప్పి, మీరు అది గట్టిగా కాన్ఫిడెంట్గా ప్రూవ్ చేస్తేనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకో సినిమా తీస్తారు. అది మీరు నిలబెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. తేజ బ్రోకి డబ్బులు వస్తాయని కానీ నమ్ముతున్నాను. ఇంకా కుమార్ బ్రో 10 ఏళ్ల పరిచయం, 2016, 2017లో షార్ట్ ఫిలిమ్స్ కలిసి చేసేవాళ్ళం. నేను ఎప్పుడన్నా చూసినప్పుడు అన్న మీ షార్ట్ ఫిలిం బాగుందని మెసేజ్ చేసేవాడిని, నాకు కిరణ్ ఇది బాగుందని మెసేజ్ చేసేవాడు. 10 ఏళ్ల జర్నీ, 30 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఇప్పుడు ఫస్ట్ సినిమా సాహా. నేను సినిమా చూస్తున్నంతసేపు ఆయన కళ్ళల్లో కొన్ని సీన్స్లో నీళ్లుంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే 10 ఏళ్ళ మోసిన పెయిన్ని కసిగా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ద్వారా మొత్తం ఆయన రిలీఫ్ అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. నేను చాలా సీన్స్ చూస్తున్నంతసేపు నేను తన మొహాన్ని చూస్తున్నాను, సీన్ అయిపోగానే తన మొహాన్ని చూస్తుంటే నాకు అదే ఫీలింగ్, అరే సరే వర్కౌట్ అవ్వలేదని వెళ్ళిపోకున్నా 10 ఏళ్ళు ఉండి ఏదో ఒక రోజు అవ్వకపోనా అని ఒక కాన్ఫిడెన్స్తో ఉండి ప్రతి ఒక్క ఆయన నిజంగానే ఇలాంటి సీన్స్ ఆయనకు దొరకడం అదృష్టం. ఆడ సీన్స్ అన్నీ తన జర్నీని రిఫ్లెక్ట్ చేసినట్టుంది, పెయిన్ అన్నీ కనెక్ట్ అయిపోతున్నాడు. ప్రతి షాట్లో నాకు ఆయన కసిగా అనిపించింది, 10 ఏళ్ల నిరీక్షణ నాకు దొరికింది, నేను చూపించాలరా అని చెప్పి. సినిమా అయిపోయింది, చాలా బాగా చేసావు కుమార్ అన్న, అదిరిపింది బ్రో, ఖచ్చితంగా నీకు చాలా మంచి పేరు వచ్చిందన్నాను. నాతో ఉన్న చనువు కొద్దీ పర్సనల్గా కొన్ని షేర్ చేసుకోవాలి రండి బ్రో బయటికి అని చెప్పి సరదాగా మాట్లాడుతూ చెప్తున్నాడు అనమాట. ఇంకేం బ్రో ఎలా ఉన్నారు ఏంటి అంటే, ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బట్ తెలియాలి కాబట్టి కొంతమంది పెయిన్, యాక్టర్స్ పెయిన్ ఎలా ఉంటుందని చెప్పి బయటకు వచ్చి ఊరికి అలా నిలబడుకొని మాట్లాడుతూ నవ్వుకుంటున్నాం, సినిమా బాగుందని చెప్తున్నాను. ఆయన ఫేస్లో స్మైల్ ఉంది, ఆయన నవ్వుతున్నాడు కానీ కళ్ళల్లో నీళ్ళు ఉంది. నాకు చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నాడు. ఏమైంది బ్రో ఏదో ఆలోచిస్తున్నారు చెప్పండి అంటే, బ్రో మీరు కాబట్టి చెప్తున్నాను, మనం అక్కడి నుంచో వచ్చాం, మీకు ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి చెప్పాలనిపిస్తుంది, మా టీంలో కూడా ఎవరికి చెప్పలేదని చెప్పి చేతిలో నుంచి అలా ఫోన్ తీసి ఆయన అకౌంట్ ఓపెన్ చేశాడనమాట. ఓపెన్ చేస్తే నాకు తెలిసి మైనస్లో ఉంది డబ్బులు, 2000, 3000 కూడా లేని పరిస్థితి. ఆయన చెప్తున్నాడు బ్రో అసలు హోప్ వదిలేసాను ఒకనొక టైంలో, వెళ్ళిపోదామా ఏదో పని చేసుకుందామా అని, కానీ లేదు చెయ్యాలి, ఇన్ని రోజులు ఎఫర్ట్స్ పెట్టింది ఏదోసారి కనిపించాలి కదా అని. ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితి, నా దగ్గర ఒక కుక్క ఉంది, దానికి మాత్రం ఫుడ్ పెట్టాలనిపిస్తుంది, నాకు దానికి ఇద్దరమే ఉంటాం, ఒక కుక్క నేను మాత్రమే ఇంట్లో ఉంటాం. ఫుడ్ కోసం ఎంత స్ట్రగుల్ అవుతున్నాను. కానీ ఈ సినిమా ఒక్కటి రిలీజ్ అవ్వాలి బ్రో, హోప్ అంతా దీని మీదే పెట్టుకున్నాను.
ఈ సినిమా రిలీజ్ అయితే ఒక రిజల్ట్ వస్తే నా జీవితం మారుతుందని నమ్ముతున్నాను బ్రో, దీనికోసమే మొత్తం ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నాను అంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలా. డబ్బు సాయం అన్నది మనం ఉన్న పరిస్థితుల్లో ఏదో రూపాయి అటు ఇటు చేయొచ్చు కానీ అక్కడ డబ్బు సాయం మ్యాటర్ కాదు. ఆయన డబ్బే కావాలనుకుంటే ఎప్పుడో మధ్యలో వెళ్ళిపోయాడు. కానీ డబ్బు కాదు ఆయనకు కావాల్సింది, ఒక చిన్న హోప్. ఇన్ని రోజులు వెయిట్ చేశాను రా, ఆర్టిస్ట్గా సినిమా చేశాను, ఈ సినిమా చూసి బాగుంది అని ఒక 10 మంది అంటే నాకు ఇంకో సినిమా వస్తుంది, దాని నుంచి నిదానంగా ఎదుగుతానని ఒక చిన్న హోప్ కావాలి. కుమార్ బ్రోకి మీరు అందరూ సినిమా చూసి ఆ హోప్ ఇస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఐ హోప్ సినిమా మీ అందరికీ నచ్చాలి. మంచి ఎమోషనల్ డ్రామా, కొన్ని సీన్స్ అసలు కొత్త వాళ్ళు యాక్ట్ చేశారా అన్నట్టు ఉంటాయి కొన్ని సీన్స్. కుమార్ బ్రో కానీ శ్వేత కానీ వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగా సినిమాకి సాహాకి లైఫ్ పెట్టేశారు ఇద్దరు. రేపు మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. అండ్ వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి చూస్తున్నాను అనమాట నేను. తేజ బ్రో అన్నీ పంపిస్తుంటే చిన్న సినిమాలే కొత్త వాళ్ళని కాకుండా వాళ్ళకి అందరికీ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. మీకు నచ్చితే టికెట్ కొనుక్కొని ఆడియన్స్ కూడా ఎప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడు సినిమా చూడండి. అండ్ ఐ హోప్ ఖచ్చితంగా ఈ సినిమాకి అంతా మంచి జరగాలి, మా తేజ బ్రోకి డబ్బులు రావాలి. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సాహా. థ్యాంక్ యూ కిరణ్ గారు.